వెల్కమ్ టు మెగా 9. పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ మెరుపు దాడులతో పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా చేసింది భారత్. 9 ప్రాంతాల్లో ఉగ్రమూకను మట్టుబెట్టింది భారత సైన్యం. కేవలం 25 నిమిషాల్లో సుమారు 90 మందిని హతం చేసింది. అనంతరం ఈ దాడులపై విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీతో పాటు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కలిసి మీడియా ప్రజెంటేషన్ ఇచ్చారు. దీంతో చిన్న వయసులోనే కల్నల్గా ఎదిగిన సోఫియా ఖురేషీపై అందరి అటెన్షన్ పడింది. ఇప్పుడు అర్ధరాత్రి పూట పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఈ లేడీ సింగం ఎవరు? ఆమె విధులేంటి? సైన్యంలో ఆమె అసలు ఎప్పుడు చేరారు? ఆమె వ్యక్తిగత వివరాలేంటి? దేశాన్ని రక్షించడంలో ఆమె పాత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులను నాశనం చేసిన మన వీర సైనికులు మరోసారి దేశం గర్వపడేలా చేశారు. ఈ ఆపరేషన్ సింధూర్లో ముస్లిం మహిళా సైనిక అధికారి సోఫియా ఖురేషీ కీలక నాయకత్వం వహించారు. ఈ దాడి అనంతరం కల్నల్ సోఫియా ఖురేషీ విలేకరుల సమావేశంలో వైమానిక దాడి గురించి బ్రీఫింగ్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ గురించిన వివరాలు తెలిపారు. పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్ చేశామన్నారు. ఈ సమావేశంలో ఆమె తీక్షణమైన మాటలు, స్పష్టమైన కమ్యూనికేషన్స్, ధైర్యవంతమైన నిర్ణయాలతో కొత్త తరం మహిళా అధికారులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. గుజరాత్లోని వడోదరకు చెందిన సోఫియా ఖురేషీ ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె సిగ్నల్స్ కార్ప్స్లో సేవలు అందిస్తున్నారు. భారత సైన్యంలో ఆమె తొలి మహిళా అధికారిని. ఆమె బయోకెమిస్ట్రీలో పీజీ పూర్తి చేశారు. 1999లో భారత సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుంచి శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్గా నియమితులయ్యారు. ఆమె తండ్రి, తాత సైతం ఆర్మీలో సర్వీస్ అందించారు. ఆమెకు దేశ సేవ అనేది ఒక కలగా మారింది. ఇక ఆమె భర్త మేజర్ తాజుద్దీన్ ఖురేషీ మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో పనిచేస్తున్నారు. వీరికి 9 సంవత్సరాల కుమారుడున్నాడు. రెండు 2006లో కాంగోలో జరిగిన మిషన్లో సోఫియా కీలక పాత్ర పోషించారు. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే ఇంటర్నేషనల్ ఆర్మీ గ్రూప్స్లో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించి హిస్టరీ క్రియేట్ చేశారు. ఈ విన్యాసంలో మొత్తం 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావటం విశేషం. ఐక్యరాజ్య సమితి శాంతి బలగాల్లో కూడా ఆమె 6 ఏళ్ల పాటు సేవలందించారు. కల్నల్ సోఫియా ఖురేషీ బహుళజాతి సైనిక విన్యాసాల్లో భారత సైన్యానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిని. సోఫియాకు అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆమె పంజాబ్ బార్డర్స్లో జరిగిన ఆపరేషన్ పరాక్రమ్లో చురుగ్గా పాల్గొన్నారు. ఇందుకు గాను ఆమెకు జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసా పత్రం లభించింది. అలాగే ఈశాన్య ప్రాంతంలో వరద సహాయక చర్యల సమయంలో కమ్యూనికేషన్లో ఆమె చేసిన కృషికి మంచి గుర్తింపు లభించింది. ఇక ఇప్పుడు పహల్గామ్ దాడికి ప్రతీకారంగా దేశ భద్రత కోసం ప్రాణాలకు భయపడకుండా ఆపరేషన్ సింధూర్లో ముందుండి కీలక పాత్ర పోషించిన కల్నల్ సోఫియా ఖురేషీ ఆర్మీలోకి రావాలనుకునే ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె చూపించిన ధైర్యం, సేవా పటిమ, సంకల్పం మనందరికీ గర్వకారణం.